చూసిన వెంటనే పన్నీర్ కర్రీ అనుకుంటే పొరపాటే. ఇది ఎగ్ జున్ను కర్రీ. జున్ను తెలుసు, ఎగ్ తెలుసు, కానీ ఎగ్ జున్ను కర్రీ ఏంటా అనుకుంటున్నారా? రెసిపీ చెప్పేస్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాఫ్ గ్లాస్ పాలల్లో 1 స్పూన్ ఉప్పు, పసుపు, 2 స్పూన్స్ కారం, మసాలా పొడి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో 5 to 6 ఎగ్స్ వేసేసి బాగా మిక్స్ చేసేసి పెట్టేసుకోవాలి. మన రెసిపీకి ఇది మెయిన్ పార్ట్ అన్నమాట. స్టవ్ వెలిగించి పెద్ద పాత్రలో సగం వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్స్చర్ అంతా దాకతో పాటు పెట్టేసి కవర్ చేసేసి మొత్తం ప్యాక్ చేసేసి పెట్టేసేయాలన్నమాట. బేసిక్ గా మనం బాయిలింగ్ కి పెట్టేస్తున్నాం. 5 minutes ఒకసారి అదంతా బేక్ అయిందో లేదో మనం చూసుకోవచ్చు. నేనైతే 10 minutes తర్వాత చూసానండి, మంచిగా బేక్ అయిపోయింది. ఇప్పుడు బౌల్ అంతా రివర్స్ తిప్పేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా పన్నీర్ ముక్కలాగా కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర వేసి సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ ఉప్పు వేసి మగ్గడానికి పెట్టేసేయాలి. ఈలోపు పక్క స్టవ్ మీద 1 స్పూన్ నెయ్యి వేసేసి ఎగ్ పీసెస్ ని ఫ్రై చేసినట్టు చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ అన్ని అందులో వేసేసి కారము, ఉప్పు, గరం మసాలా వేసేసి మిక్స్ చేసుకోవడమే. అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ ప్రధ్యాస్ వరల్డ్.